వెళ్ళట్లేదని కొంచెం ముందుకు రండి మీరు. నానారత్న విచిత్రభూషణ నుంచి అది 500 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, డిపెండ్స్ రిక్వైర్మెంట్ ఎంత, రోజు ఎంతమంది వస్తారు, ఎంతమంది ఫోన్ చేయగలుగుతారు. ఎందుకంటే పైన ఫెసిలిటీ వచ్చేసి మాక్సిమం 1000 మెంబర్స్ వరకు ఫెసిలిటీ రెడీ చేశానండి. దీని పైనేనండి, మన స్టోర్ పైననే. ఎందుకంటే నాకు కొత్త అండి, నాకు రాజకీయాలు తెలియదు, అన్న క్యాంటీన్ తెలియదు. ఇంతకుముందు నేను ఎప్పుడు సోషల్ సర్వీస్లో లేను. బట్ ఎందుకు సోషల్ సర్వీస్లో రావాల్సి వచ్చింది అని అంటే, బాబు గారు ఏదైతే 73 ఏళ్ళు బాబు గారు ఏదైతే కష్టపడుతున్నారో, బాబు గారికి ఇంకా మోర్ బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకా మోర్ అనేది నా ఆలోచన అండి. ఆ ఆలోచన బ్లెస్సింగ్స్ అనేది అన్న క్యాంటీన్ బాబు గారు లోపల ఫోటో ఉంటుంది. భోజనం చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదన బాబు గారికి 100 ఏళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేదే నా ముఖ్య ఆలోచన. దానికి ఈ ముఖ్యంగా ఏంటంటే, బాబు గారిని అంటే నాకు ఇష్టం అండి, ఇష్టము, ప్రేమ, ఎవ్రీథింగ్ లైక్ గ్రాటిట్యూడ్ అనుకోండి. ఎందుకంటే ఈ ఏరియాలో నేను బిజినెస్ చేస్తున్నాను అంటే బికాజ్ ఆఫ్ బాబు గారు 2020 విజన్లో నేను ఒకండి. కాబట్టి నా వంతుగా ఈ ఏరియాలో నేను సర్వీస్ చేయాలనుకున్నాను. నా వంతుగా బాబు గారికి, నా వంతుగా అంటే ఇప్పుడు మధు గారు ఉన్నారు, బాబు గారి గురించి పూజలు చేసిస్తారు, బాబు గారు ప్రసాదం తీసుకెళ్తారు, అతను ఆ విధంగా దైవంగా ప్రార్థిస్తారు. నేనున్నాను, పూజ అనేది నేను తక్కువ చేస్తాను కాబట్టి నేను ఈ విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఫ్రీగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. నేను ఈ స్టోర్ డిజైన్ చేసింది ఎలా అంటే అండి, అన్న కంపెనీ కాపీ చేయలేదండి. దానికన్నా మోర్ స్టాండర్డ్స్, మోర్ కంఫర్టబుల్ సైజ్ అనుకోండి, డిజైన్ అనుకోండి, అన్ని కంఫర్టబుల్గా డిజైన్ చేశానండి. ఎందుకనంటే క్యాంటీన్కి వచ్చి భోజనం చేసే వాళ్ళు కంఫర్టబుల్గా భోజనం ఒకటే కాదండి, బాబు గారిని ఆశీర్వాదం ఒకటే కాదండి, కలర్ కాడి నుంచి, సైకిల్ కాడి నుంచి, బాబు గారి బొమ్మ కాడి నుంచి అందరు మైండ్లో ఇన్సెట్ అయిపోవాలండి. ఎందుకనంటే ఎక్కడైనా ఎల్లో కనిపిస్తే బాబు గారికి గుర్తు రావాలి. మనం ఓట్ వేయడానికి ఈవీఎం దగ్గరికి వెళ్తే సైకిల్ మీదకి ఏళ్ళు లాగాలి. అలా డిజైన్ చేయబడుతుంది అన్న క్యాంటీన్. స్టిల్ కొంచెం వర్క్ పెండింగ్ ఉందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, సైకిల్ డిజైన్ అనుకోండి, పైన స్టోర్ డిజైన్ అలానే ఉంటుంది. ఇంకా పోస్టర్స్ ఆర్ స్టిల్ పెండింగ్ అండి, ఎందుకంటే టైం సరిపోక అన్నీ చేయలేదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఈ ఏరియాలో చేశానండి, లైక్ కుక్కట్పల్లి, మణికొండ, ఇంకా వేరే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. షూర్లీ స్టార్టింగ్ ఇన్ దట్ ఏరియాస్ కూడా. బై దిస్ డిసెంబర్ my heart when the whole state was broken into two, Andhra and Telangana. Any case, I am here to celebrate the fact that Chandrababu Naidu is back, and we are proud to have him back, and it is our duty as individual citizens to support him all the way, because we should never forget that each person has got the strength to support him individually. Without us, nobody, no leader, no team leader can work. Please understand that. That is the only reason why I am here. And we want him to succeed and turn Andhra also into gold, as he has turned Hyderabad from a rocky city into a golden city. That is what we wish and we hope for. The second thing, it's a lovely occasion where the CBN Forum has done such great work, and this is such an auspicious day to start something like the Amar Canteen. That is really remarkable. That is really, really needed. And my friend is here somewhere. Amar is here, but we don't see him. దాకా 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ అన్నారు, గుర్తుంది కదండి? ఎవరో గుర్తుంది? ఆ బంగారు తెలంగాణ తెచ్చింది ఎవరండి? సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారండి. లేదు, నాకు మాట్లాడటం వచ్చు, చదవటం రాయటం రాదు. నేను ఎప్పుడైతే ఈ ఫోరం జాయిన్ అయ్యి స్టార్టింగ్ మేము రింగ్ రోడ్ మీద చేసిన ర్యాలీ కానీ, అప్పుడు నేను మాట్లాడిన పదాలు చూసి మా రిలేటివ్సే ఆశ్చర్యపోయారు, నీకు ఇంత తెలుగు వచ్చాను. నాకు చాలా వర్డ్స్ తెలుగులో తెలియదు, శిరీష్ అంత తెలుగు ప్రజ్ఞానం కూడా నాకు లేదు. సో చంద్రబాబు నాయుడు గారు నా
నాలో ఉన్న తెలుగు టాలెంట్ కూడా బయటికి తీశారు. ఇంకో ఇన్సిడెంట్ ఏది షేర్ చేసుకుందాం అంటే, మేము మా హస్బెండ్ విజయవాడ, మాది పెనంలూరు నియోజకవర్గం. కాకపోతే నేను బోడే ప్రసాద్ కోసం ప్రచారం చేయకుండా గన్నవరం వెళ్ళి వెంకట్రావు గారి కోసం ప్రచారం చేశాము. ఫస్ట్ థింగ్, ఆ అభిమానం అక్కడ చూసినప్పుడు ద వే ఆయన ఎలా మమ్మల్ని ట్రీట్ చేశారు. మేము ఇలా చెప్పాం, మేము ఇలా జెనెక్స్ ఫోరం నుంచి వచ్చామండి, సిబిఎన్ ఫోరం నుంచి అంటే, ఆయన ప్రచారం చేసే వెహికల్ మీద మమ్మల్ని ఎక్కించుకున్నారు. ఆ పక్కనున్న ప్రజలు ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మేము ఇలా హైదరాబాద్ నుంచి వచ్చామండి, మేము ఇలా రింగ్ రోడ్ మీద ఇలా స్టేడియంలో చేసినాము అంటే, ఇమీడియట్ రియాక్షన్ వాళ్ళు నాకు ఒక దండ తీసుకొచ్చేసారు. ఐ వాజ్ ప్రివిలేజ్. ఇంత ఫోరం అంత గ్రామీణ లెవెల్, ఆ విలేజ్ లెవెల్కి కూడా మనం తీసుకెళ్ళగలిగామంటే అది మన అందరి కృషి. థ్యాంక్స్ ఫర్ అమర్ హూ స్టార్టెడ్ దిస్. కమింగ్ టు ఇప్పుడే మనం 18 years ఈనాడులో పనిచేశారు ఆయన. అక్కడి నుంచి కన్స్ట్రక్షన్స్, మన ఫిలిం సిటీ కానీ అనంతపూర్ అవన్నీ బిల్డింగ్స్ కట్టించి హీ కేమ్ అవుట్, హీ బికేమ్ అ బిల్డర్ అండ్ హీ వెంట్ ఇంటు రియల్ ఎస్టేట్. మా మమ్మీ మొన్న చెప్తుంది, మా మమ్మీ వాళ్ళ మేనత్తాడు హస్బెండ్ అట్లూరు రామ్మోహన్ రావు గారు, రామోజీరావు గారి బెస్ట్ ఫ్రెండ్. 3ంటికి లెగిసి వాళ్ళకి స్టాఫ్ లేనప్పుడు సైకిల్ మీద వెళ్ళి వీళ్ళిద్దరూ పేపర్స్ వేసేవారు. దట్ వాజ్ ద డెడికేషన్ దే హ్యాడ్. ఐ డోంట్ నో ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అంత, ఇవి ఇంక్లూడింగ్ అస్, అంత పేషెన్స్ మనకు ఉంటుందో లేదో తెలియదు. అంత ఇప్పుడు ప్రతి అక్షరం పేపర్లో ప్రతి అక్షరం ఆయన చదివేవారు. ఒక్క ఒత్తు మిస్ అయినా ఆ ఎడిటర్ కానీ ప్రూఫ్ రీడర్ కానీ పిలిచి బాగా తలంటేవారంట. దిస్ ఇస్ వాట్ మై డాడ్ టోల్డ్ మీ అబౌట్ ఈనాడు. మా చుట్టాలు అందరూ ఈనాడులోనే ఉన్నారు. సో ఆ ఈనాడు అనే పదం చాలా, ఇట్ ఈస్ లైక్ అ డిఎన్ఏ ఇన్ మోస్ట్ ఆఫ్ అస్. అప్పుడైతే ఎప్పుడైతే అక్కడ మేబీ ఆ డేస్లో అన్ఎంప్లాయ్మెంట్. నిజంగా మనం అందరం సహచరులు ఈ ఉద్యమంలో. చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రి చేయాలి, ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం వేగవంతంగా జరగాలి, ఆగిపోయిన పనులు మొదలవ్వాలి. ఏ రైతులైతే కష్టాలతో 5 సంవత్సరాల పాటు ప్రతి రోడ్డు మీద పాదయాత్రలు చేశారో, ముడుపులు చెల్లించారో, వారి యొక్క కోరికలు నెరవేరాలి. అమరావతి నగరం అలనాటి అమరావతిని తలదన్నెట్టుగా భారతదేశంలోనే ఉన్న రాజధానులన్నిటికన్నా కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి రాజధానిగా మారాలని చెప్పి, పేదరికాన్ని తగ్గించుకోవాలని చెప్పి, వనరులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా మరలా మలుచుకోవాలనే ధ్యేయంతో మనం అందరం కష్టపడటం జరిగింది. నాకు చాలా సంతోషకరమైన విషయం, మేము రాజకీయాల్లో, పార్టీ కార్యక్రమాలలో, పార్టీ సిద్ధాంతాలతో ఎన్టీఆర్ గారితో ఆకర్షితులై వచ్చాం. మేము పదవులు అనుభవించాం. అలాగే మన నాయకుడు 73 ఏళ్ల వయసులో 37 ఏళ్ల కుర్రాడిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ని చరిత్ర పుటల్లో చాటాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పోతుంటే అనుకోకుండా ఎన్నో క్షోభలు వచ్చాయి ఆయనకి. దానికి ఎదురీత ఇస్తూ వైఎస్ఆర్సీపీలో ఆ సైకో ముఖ్యమంత్రి 37 ఏళ్ళు ఉన్నాడు, లోపల కూర్చున్నాడు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయన రోడ్ల మీద జనాల మధ్యలో ఉంటారు. సో దాన్ని బట్టి ఈయనకున్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రగతి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నేను చెప్పాలి. ఆ వైఎస్ఆర్సీపీ సైన్యం. నేను జెనెక్స్ అమర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారికి మళ్ళీ సీఎం చేసినందుకు తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఆ యజ్ఞంలో మేము కూడా సిబిఎన్ ఫోరం మేము కూడా భాగమైనందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే వివిధ సందర్భాల్లో అందరం కలిసి సిబిఎన్ ఫోరం టీం ఫామ్